ప్రోగ్రాంకి వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో నిజంగా ఏవి అప్పు ఏవి చూసిన తర్వాత నాదేమన్నా ఏమి ఆపేయండి అని చెప్పాను. ఎందుకంటే మేమంతా సినిమాల్లో నటిస్తుంటాం, ఫేక్గా హీరోగా నటిస్తుంటాం. కానీ సమాజంలో నిజమైన హీరో, నిజమైన మన అప్పు. సో ఆ ఏవి చూసిన తర్వాత కొన్ని చోట్ల అయితే కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయండి నాకు. అన్ని గొప్ప కార్యక్రమాలు, అంత సేవా కార్యక్రమాలు చేయడం అనేది అది మామూలు మనుషులకైతే జరిగేది కాదు. ఇది నిజంగా చెప్తున్నాను, ఇతని కారణ జన్ముడు అంటే నన్ను నమ్మండి. ఇటువంటి జన్మ చాలా మందికి రాదు. ఈ అబ్బాయికి ఇచ్చాడు ఆ భగవంతుడు. నిజంగా ఇతని కారణ జన్ముడు. ఆ కరోనా టైంలో ఆ విజువల్స్ చూస్తుంటే ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి అతని టీంతో అక్కడ దహన కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా ఒళ్ళు తగ్గుకుంటుందండి. చేసిన సేవా కార్యక్రమాలకి ప్లస్ నా కళ్ళు నిన్న నీళ్ళు వచ్చింది, అసలు కళ్ళలో నీళ్ళు నిజలే. అటువంటి గొప్ప కార్యక్రమం చేశారు. ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే మూగదేవాలకి ఆహారం పెట్టడం కావచ్చు, ఈ శానిటరీ ప్యాడ్లు అందించడం కావచ్చు, అలాగే క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళకి హెయిర్ సప్లై చేయడం కావచ్చు, ఒకటా రెండా ఇన్ని కార్యక్రమాలు ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో చేస్తున్నాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అప్పుడు నాకన్నా వయసులో చిన్నారు అయినా నీకు చేతులు చూసి నమస్కరిస్తున్నాను. అద్భుతం నిజంగా. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలతో పాటు ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేయడానికి కావలసినటువంటి ఆ ఆర్థిక స్తోమతను కూడా నీకు సమాజం నుంచి అందిస్తున్న వాళ్ళకు కూడా కావచ్చు, ప్లస్ అటువంటి ఆర్థిక స్తోమత నీకు సమాజం నుంచి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, ఇది మనసులో ఉన్నమాట. ఇటువంటి వ్యక్తి కదా మీ మదనపల్లికి ఎమ్మెల్యే అయ్యాడనుకో, మామూలు కూడా ఏమీ లేకనే ఇన్ని చేస్తున్నాడంటే, పైగా చూస్తుంటే చాలా మనలాంటి మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఇంత సేవా కార్యక్రమంలో ఏమీ లేకనే ఇన్ని చేస్తున్నాడంటే, ఇతను కానీ ఒక పవర్ ఇస్తే ఎక్కడికో తీసుకెళ్ళిపోతారండి సమాజాన్ని. ఇటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, మనందరిది. ఇటువంటి వ్యక్తులను కాపాడుకోవాలి. ఏదో మనసులో ఉన్న మాట చెప్పాను. అలాగే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటే ఇక నా నోటి నుండి మాటలు రావడం లేదు. అన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడు. సో ప్రతి ఒక్కరూ ఇటువంటి అలాగే ఇక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసిన కరాటే స్టూడెంట్స్ కావచ్చు, నిజంగా ఈ సమాజంలో అటువంటి స్టూడెంట్స్ పై ఎస్పెషలీ అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. అటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నందుకు కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా చాలా గొప్ప మనసు ఇచ్చారు నీకు భగవంతుడు. మళ్ళీ కోరుకుంటున్నా, నీవు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి, నీ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాను. నీకు ఆ దేవుడి తోడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయండి. నేను ఇందాక నుంచి దాదాపు ఒక 1 hour నుంచి ఏమి చూస్తుంటే అసలు నాకేం అర్థం కాలేదు. మళ్ళీ చెప్తున్నా, మేమంతా సినిమాల్లో ఊరికే పైకి ఏదో భగవంతుని ఇచ్చిన వరంతో నటిస్తుంటాం. ఇది నిజంగా రియల్ హీరో. సమాజంలో ఇటువంటి వ్యక్తులు మనం కాపాడుకోవాలి. ఇటువంటి వ్యక్తులను కాపాడుకుంటే సమాజం బాగుంటుంది. ఇటువంటి వ్యక్తులను కాపాడుకుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ఇటువంటి వ్యక్తులను కాపాడుకుంటే, ఇటువంటి వ్యక్తులకు మనం సహాయంగా నిలబడితే ప్రజలందరి కోసం ఎంతకైనా చేయడానికి తెగిస్తారు. ఆ కార్యక్రమాలు చూస్తుంటే తెలుస్తుంది. ఒక ఆయన నిజంగా విజువల్ కళ్ళలో నీళ్ళు వచ్చిందండి. ఒక పెద్ద మనిషి మృతదేహం తీసుకెళ్ళి అంత్యక్రియలు చేస్తుంటే ఆయన 2 చేతులు జోడించి నమస్కరించాడు. అంతకన్నా ఆయన ఆశీర్వాదం నీకు తమ్ముడు. అటువంటి గొప్ప సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది మనుషుల ఆశీర్వాదం నీకు దొరికినందుకు నీ జన్మ ధన్యం. ఫిక్స్. సో ఈరోజు వస్తున్నప్పుడంతా కూడా రకరకాల మైండ్ సెట్తో వచ్చాను. ఏంటి చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు ఈ కార్యక్రమం రావాలి, 30th వార్షికోత్సవం ఏం చేద్దాంలే వద్దాంలే బ్రదర్, ఇవన్నీ కామనే కదా అనుకున్నాను. సో ఏదో ఉంటుంది అనుకున్నాను. మా డంకనాచారి నన్ను వదలలేదు, తప్పకుండా నువ్వు రావాలన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గొప్పగా రియలైజ్ చేశాను. ఏమి చూసిన తర్వాత వస్తున్న మధ్యలో వీళ్ళ గురించి నేను కూడా నాకు తెలిసినంతగా ఎంక్వైరీ చేసుకున్నాను. చాలా గొప్ప సంస్థ ఈ సంస్థ. హెల్పింగ్ మైండ్ అనేది అక్కడ అబ్రివేషన్ చెప్పారు. హెల్పింగ్ మైండ్ నిజంగా మైండ్కి అది రావాలి. హెల్ప్ చేయలేని ఆ సహాయమైన మైండ్కి రావాలి. ఆ విజన్ నీకు తగ్గేందుకు భగవంతుడు నీ తోడు ఉండాలి. అలాగే ఈ సంస్థ ఈరోజు మదనపల్లికే కాకుండా ఇతర జిల్లాలకు కూడా వ్యాపించాలి, రాష్ట్రాలకు వ్యాపించాలి, మన దేశం మొత్తం వ్యాపించి ఈ సంస్థ గొప్ప సంస్థ ప్రజలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి. థ్యాంక్ యూ. నిజంగా
ప్లస్ ఏదో విషయం చెప్పాలనుకున్నా మర్చిపోయాను. అదే మీరు చెప్పినట్లు ఫస్ట్ ఆయన దగ్గర జాబ్కి అతని కుటుంబాన్ని పోషించుకోవడం కోసం జాయిన్ అయ్యాడు. తర్వాత ఈ సంస్థని 30,000 మందికి విస్తరించడం చేసిన అంటే అతని మ్యాన్ బ్రదర్ నిజంగా రియలీ గ్రేట్. నేను హ్యాపీగా ఉన్నా నీ దగ్గరకు వచ్చిన నాకు హ్యాపీగా, నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా బ్రదర్. నీకు ఆ దేవుడు ఎప్పుడు తోడుండాలి. ఇలాంటి కార్యక్రమాలు నువ్వు ఎప్పుడు ఇంకా గొప్పగా చేయాలి. అసలు నిస్వార్థంగా చేస్తున్నావు. నీ మనస్సులో కావచ్చు, నీ బాడీ తత్వంలో కావచ్చు, ఎక్కడ కూడా అది అసహించుకున్నట్లు కానీ ఏదో పేరు కోసం నేను చేస్తున్నాను, సమాజ సేవ కొంతమంది చేస్తుంటారు, ఆ పేరు కోసం చేస్తుంటారు, ఆ పేరు కోసం నేను చేస్తున్నాననే తప్పన కూడా ఆయన లేదు. అతని పాటికి అతను చేసుకుంటూ పోతున్నాడు. అతను చేస్తున్నాడు, అతను చేస్తూ సమాజంలో విస్తరించాడనే దానికి అతను ఏమి చూస్తున్నప్పుడు మీలో నుంచి ఒక గొప్ప స్పందన చప్పట్లు వచ్చాయి. నిజంగా అది నిజంగా మీ గుండెల నుంచి వచ్చాయి, అది నేను గమనించాను. సో వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు అబు, లవ్ యూ బ్రదర్. అలాగే హెల్పింగ్ మైండ్స్ కూడా నేను కూడా చెప్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి తెలుసు ఆ హెల్పింగ్ మైండ్స్ ఏదో కార్యక్రమాలు చేస్తున్నాను. ₹1 నేనే ఫ్లైట్ టికెట్ పెట్టుకొని వచ్చానండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫ్లైట్ టికెట్లకు అయ్యేటప్పుడు కూడా నువ్వు నీ సంస్థలో పెట్టుకో బ్రదర్, ఏదో 10 మంది సహాయం చేయమని చెప్పాను. సో రేపు పొద్దున్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, ఆర్థిక పరిస్థితులు మెరుగైతే నా వంతు సహాయం కూడా నేను హెల్పింగ్ మైండ్స్ చేస్తానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.